హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. 28,740 పోస్టులకు సంబంధించి రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఒక కొన్ని పోస్టులు అయితే తగ్గించడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడైతే 28,600 చిల్లర పోస్టులతోనైతే నోటిఫికేషన్ అయితే రన్ అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14, 2026కు సంబంధించి. ఈరోజు రిజిస్ట్రేషన్ సంబంధించి లాస్ట్ డేట్ అన్నమాట. ఈవినింగ్ వరకు లాస్ట్ డేట్ అన్నమాట. 5 వరకు. అదేవిధంగా మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16, అంటే ఎల్లుండి అన్నమాట. ఇంకా 2 రోజులు మాత్రమే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే రేపటి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ అప్లై రేపు చేసుకున్నాం అనుకుంటే వీలైతే కాదన్నమాట. సో మీరు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే రేపు ఛాన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ ఎప్పుడొస్తుంది, ఎడిట్ ఆప్షన్‌లో ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అనేది నేను కంప్లీట్‌గా వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. చాలామంది కూడా నాకు తెలుసు ఎడిట్ ఆప్షన్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలామంది కూడా మిస్టేక్స్ చేయడం అయితే జరిగింది అప్లికేషన్ చేసేటప్పుడు. అది నాకు తెలుసు, మీకు తెలుసు. సో వాళ్ళకు ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఎడిట్ ఆప్షన్ ఎప్పుడొస్తుంది, అదేవిధంగా ఎడిట్‌లో ఏమేం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చా లేదా కొన్ని చేసుకోవచ్చా అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తాను. సో మన ఛానల్‌ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి. సో ఏందంటే నాకు కొంచెం ఛానల్ అనేది బూస్టప్ అయితే ఉంటుంది. నాకు కూడా ఫ్యూచర్‌లో ఇంకా వీడియోస్ అనేది చేయడానికి బూస్టప్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వీడియోస్‌న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్‌లోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా జాయిన్ అయ్యగలదో మన టెలిగ్రామ్ గ్రూప్, అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావండి. అలాగే జాయిన్ కాండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు అక్కడ మెసేజ్ చేయండి. మీకు ఆహ్, రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫాలో అయ్యి మెసేజ్ చేస్తేనే నాకు మెసేజ్ అయితే డిస్‌ప్లే చూపిస్తది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో వచ్చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ, రిజల్ట్స్ పీడిఎఫ్ కానీ, ఇంకేమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే మాత్రం అందులో పెడతాను. అదే విధంగా ఏదైతే మనకు మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అందులో ఉండడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో 2 లింకులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అన్నమాట. రిజిస్ట్రేషన్ ఇంకెవరైనా చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ రోజు ఫిబ్రవరి 14 తారీఖు రిజిస్ట్రేషన్ అనేది లాస్ట్ డేట్ అన్నమాట. 2 నిమిషాలు మాత్రమే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు రిజిస్ట్రేషను. సో ఇదొకటి మైండ్‌లో గుర్తుపెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఇక యూజర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 31 తారీఖు లాస్ట్ అంటే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఎండ్ వచ్చేసి ఫిబ్రవరి 14, అంటే ఈ రోజు అన్నమాట. సో ఇది మైండ్‌లో గుర్తుపెట్టుకొని ఈ రోజే మీరు అప్లికేషన్ సంబంధించి చేసుకోండి. అదే విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇక అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 2 తారీఖు స్టార్ట్ కావడం అయితే జరిగింది ఈ నెల. అండ్ ఈ నెల 16 తారీఖు అంటే ఎల్లుండి. ఈరోజు 14 కదా, 15, 16 అంటే ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. 2 రోజులల్లా పోస్టల్ జీడీఎస్ సంబంధించి అప్లికేషన్స్ అనేది ఖతం కావడం అయితే జరుగుతుంది. సో ఈసారి చాలా తక్కువ టైం ఇచ్చిండు. సో కారణాలు ఏందంటే మనకు ఎక్కువ పోస్టులు అంటే ఎక్కువ అప్లికేషన్‌లు వస్తున్నాయి. సో వాళ్ళకి కూడా ఇబ్బంది అయితుందన్న ఉద్దేశ్యంతోని వాళ్ళు తక్కువ టైం ఇచ్చిండు. కొత్త వెబ్‌సైట్‌లో తీసుకురావడం అయితే జరిగింది. సో దీనివల్ల ఫిల్టరైజేషన్ జరుగుతది కాబట్టి సో వాళ్ళకి కూడా బెటర్ అవుతుంది. సో అనే ఉద్దేశ్యంతోని ఇదైతే తీసుకురావడం జరిగింది. సో లాస్ట్ డేట్ 16 తారీఖు. ఇది మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఎడిట్ ఆప్షన్. ఎడిట్ ఆప్షన్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో వచ్చేసి ఈ నెల 18 తారీఖు. అంటే మనకు ఇంకా దాదాపు అప్లికేషన్‌కి 16 తారీఖు గదా! అంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇస్తుండు 17 తారీఖు. ఆ తర్వాత 18 తారీఖు స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. 2 రోజులు మాత్రమే ఇస్తుండు. 18, 19. అది కూడా మనకు 18 తారీఖు రోజు 12, 1 వరకు స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే మీకు తెలుసు కదా పోస్టల్ డిపార్ట్మెంట్‌లో అంటేనే లాగు. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఎడిట్ ఆప్షన్‌లో ఈ విధంగా అయితే చేసుకోండి. 18, 19 తారీఖు మాత్రమే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఫీ పేమెంట్. సో దీనికి సంబంధించి అయితే ఈ విధంగా ఎడిట్ ఆప్షన్‌లో చేసుకోండి. సో ఎడిట్ ఆప్షన్‌లో ఏమేమి చేసుకోవచ్చు అనేది చూసుకుంటే మాత్రం ఇక ఎడిట్ ఆప్షన్‌లో ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎడిట్ ఆప్షన్ అనేది మనకు 2 రోజులు మాత్రమే ఉంటుంది. అది ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19. అండ్ ఇంకొకటి ఏందంటే వాళ్ళు అఫీషియల్‌గా ఏమి ఇచ్చిందంటే ఓన్లీ ఒకటేసారి ఎడిట్ ఆప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి.
ఇందులో ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చంటే, మీ పేరు, అలాగే మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ జెండరు, అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వీటి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ పేజు, సెకండ్‌ది ఏముంటది ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇక్కడి వరకు మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఎక్కడ డివిజన్ పెట్టారో అది గాని, ఫోటో గాని, సిగ్నేచర్ గాని వీటిని ఎటువంటి చేంజ్ చేసుకోవాల్సి లేదన్నమాట. ఆప్షన్ అయితే లేదు. సో, వీటిని మాత్రమే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది గూడా ఒకటేసారి చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎవరైతే ఫీ పేమెంట్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫీ పేమెంట్ మళ్ళీ అడిగే అవకాశం అయితే ఉంది. సో, ఫీ పేమెంట్ గూడా చేసుకునే ఛాన్స్ గూడా ఉందన్నమాట. అండ్ ఇంకొకటేందంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారేందంటే నాకు ఇంటర్నెట్ షాప్ వాడు ఫీమేల్ పెట్టిండు. నేను మేల్ అనుకుంటే అది గూడా ఫ్రీగా చేసుకోవచ్చు. అప్లికేషను సంబంధించి ఎడిట్ ఆప్షను 18 తారీఖు, 19 తారీఖు ఒకటేసారి చేసుకోవాల్సి ఉంటుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బ్రదర్. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, అదే విధంగా మీ క్యాస్టు, మీ జెండరు, అదే విధంగా మీ 10థ్ మార్క్స్ డీటెయిల్స్ అన్నీ గూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ చేసుకుంటే మాత్రం నువ్వు. అది 18, 19 తారీఖు మాత్రమే. అండ్ ఇంకొకటి మీ మొబైల్ నంబరు, అలాగే ఈమెయిల్ ఐడీ చేంజ్ అయితే లేదు. సో, అవే మొబైల్ నంబర్, ఈమెయిల్ 2 అవే పెట్టాలి. అవే ఉంటాయి ఎప్పటికి గూడా. సో, ఇది సంబంధించి ఏదైతే ఎడిట్ ఆప్షన్‌లో మీరు ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండేది. సో, చాలామంది గూడా నాకు అడుగుతున్నారు. డివిజన్ చేంజ్ చేసుకోవచ్చంటే డివిజను చేంజ్ చేసుకోవడానికి వీలైతే లేదు. సో, ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు గూడా మైండ్‌లో అయితే పెట్టుకోండన్నమాట. అండ్ ఇది సంబంధించి ఏదైతే పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఏదైతే ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఉండడం అయితే జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకొని ఇంకెవరైనా అప్లై చేసుకోలేదో సో, ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. థాంక్ యూ.